ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మనకి మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం వస్తుంది. ఒక మిత్రుడు అడిగారు, గురువుగారు మాకు తెలిసిన వారికి మార్చి 5వ తారీఖు నాడు, మార్చి 6వ తారీఖు నాడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, చేయవచ్చా? వాస్తవానికి శాస్త్రం ఏం చెప్తుందంటే, చంద్రగ్రహణం తర్వాత 3 రోజులు, సూర్యగ్రహణం తర్వాత 5 రోజులు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేయడం వల్ల నష్టాలు చూడడం జరిగింది. ఒక హెచ్చరిక. సాధారణంగా ఈ కాలాన్ని గ్రహణ శూల లేదా గ్రహణ దోష కాలం అని పిలుస్తారు. ఈ సమయంలో వివాహం చేసుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు ఏంటో తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మొట్టమొదటిగా దంపతుల మధ్య సఖ్యత లోపించడం. అంటే వివాహానికి చంద్రుడు అంటే వివాహం చేసుకుంటే చంద్రబలం చాలా అవసరం. చంద్రుడు మనసకారకుడు కాబట్టి గ్రహణం వల్ల బలహీనపడిన చంద్రుడి ప్రభావం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు రావడం, మానసిక ప్రశాంతత లోపించడం జరుగుతుందని నమ్ముతారు. రెండవది ఆరోగ్య సమస్యలు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యగ్రహణం తర్వాత వచ్చే 5 రోజులు గనక సూర్యరశ్మిలో దోషం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. ఈ సమయంలో పెళ్లి వంటి వేడుకలు జరుపుకోవడం వల్ల భార్యాభర్తలిద్దరికీ కూడా కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తారు. మూడవది సంతానోత్పత్తి మీద ప్రభావం ఉంటుంది. అంటే జ్యోతిషశాస్త్ర ప్రకారం గ్రహణ దోష సమయంలో చేసే శుభకార్యాలు భవిష్యత్తులో సంతానపరమైన ఇబ్బందులకి లేదా సంతానం ఆలస్యం కావడానికి కారణం కావచ్చు అనేది కొన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది. అరిష్టాలు మరియు ఆటంకాలు కూడా వస్తాయి. కార్యంలో విఘ్నాలు రావడం, అంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి రావడం లాంటిది కూడా అనుకోని ఆటంకాలు కలగడం కూడా జరగవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, కొత్త జీవితం ప్రారంభంలోనే అనవసరమైన ఖర్చులు లేదా ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తుంది మరి అది కూడా చెప్తాను. గ్రహణం అనేది ఒక అశుద్ధి వంటిది. గ్రహణం వేదకాలంలో ముగిసిన తర్వాత శుభకార్య ప్రయత్నపూర్వకంగా వదిలేయాలి. అంటే ఈ 3 రోజులు వదిలేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తే, ఆ ముహూర్తం మార్చడానికి వీల్లేని పరిస్థితి ఉంటే శాంతి పరిహారాలు ఉన్నాయి. గ్రహ శాంతి జపం. ఏ గ్రహం వచ్చిందో ఆ గ్రహానికి సంబంధించి జపం చేయడం, దానాలు, గోధుమలు, బియ్యము చంద్రుడికి దానం చేయడం, శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల దీని నుంచి బయటపడవచ్చు. ప్రయత్నం చేయండి.